of Lord and Savior. పరిశుద్ధ గ్రంథాన్ని సిస్టమేటిక్గా మనం ఒక క్రమ పద్ధతిలో అధ్యయనం చేయటాన్ని మనం ప్రారంభించాం. ఆది కాండము నుంచి మొదలుపెట్టి మనము ఆది కాండాన్ని 2 భాగాలుగా ఎంచుకున్నాం. మొదటి భాగము మనిషి యొక్క ప్రారంభ చరిత్ర 1 నుంచి 11 అధ్యాయాలు. ఈ యొక్క విషయాన్ని మనం పూర్తి చేసుకున్నాం. రెండవ భాగము దేవుడు ఎంచుకున్నటువంటి పితృస్వాముల కాలము. ఆది కాండం 12వ అధ్యాయం నుంచి 50వ అధ్యాయం వరకు ఈ విషయాలు రాయబడి ఉన్నాయి. ఈ యొక్క మనం చూసినట్లయితే 4 పితృ ఇస్సాకు, యాకోబు, యోసేపు గురించి అనుకుంటా ఉన్నాం. అబ్రహాం యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే 12వ అధ్యాయం నుంచి 25వ అధ్యాయము వరకు మనం చూసుకుంటాం. ఈ యొక్క 12వ అధ్యాయం నుంచి 20వ అధ్యాయం వరకు అబ్రహాం జీవితం మునుపు మనం చూసుకుంటాం. ఇస్సాకు పుట్టుకు మునుపు, వాగ్దాన పుత్రుడు పుట్టక మునుపు ఉన్న జీవితము, ఆ తర్వాత వాగ్దాన పుత్రుడు పుట్టిన తరువాత జీవితము రెండవ మనం చూసుకుంటాం 21 నుంచి 25వ వచనం వరకు. సో మనము దాదాపుగా మనము 22వ అధ్యాయం వరకు మనం ధ్యానించుకున్నాము. దేవుడు అబ్రహాము యొక్క విశ్వాసమును, ఆయన విధేయతను పరీక్షిస్తాడు. అంతవరకు మనం చూసుకున్నాం. ఈరోజు మనం 23వ అధ్యాయం నుంచి 23వ అధ్యాయం నుంచి మనం 23, 24, 25 అధ్యాయములు మనం చూసుకుందాం. 23వ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే సారా యొక్క మరణము మరియు ఆమె యొక్క భూస్థాపన గురించి మనం చూసుకుంటాం. సో బైబిల్ గ్రంథంలో మనం గమనించినట్లయితే 23వ అధ్యాయము 1, 2, 3 వచనాలు చదువుకుందాం. 23వ అధ్యాయము ఆది కాండము. శారా జీవించిన కాలము అనగా శారా బ్రతికిన ఏండ్లు 127. శారా కానాను దేశమందలే హెబ్రోనను కిరియతర్పాలో మృతి నొందెను. అప్పుడు అబ్రహాము శారా నిమిత్తము అంగలార్చుటకును ఆమెను గూర్చి ఏడ్చుటకును వచ్చెను. తరువాత అబ్రహాము మృతి పొందిన తన భార్య ఎదుటి నుండి లేచి హేతు కుమారులను చూచి, నీ మధ్య నేను పరదేశిగాను పరవాసిగాను ఉన్నాను. మృతి పొందిన నా భార్య శారాను నా కన్నుల ఎదుట ఉండకుండా ఆమెను పాతి పెట్టుటకు మీ తావును నాకు ఒక శ్మశాన భూమిని స్వాస్థ్యంగా ఈయుడని అడుగగా, హేతు కుమారులు, అయ్యా మా మాట వినుము, నీవు మా మధ్యను మహారాజువై ఉన్నావు. మా శ్మశాన భూమిలో అతి శ్రేష్టమైన దాని యందు మృతి పొందిన నీ భార్యను పాతిపెట్టుము. నువ్వు మృతి పొందిన నీ భార్యను పాతిపెట్టునట్లు మాలో తన శ్మశాన భూమి ఈయనొల్లని వాడు ఎవడునూ లేడని అబ్రహామునకు ఉత్తరం ఇచ్చెను. ఇక్కడ మనం గమనించినట్లయితే సారా 127 సంవత్సరములు జీవించి ప్రభువునందు ఆమె కిర్యాత్ అర్బా అనేటువంటి ప్రాంతంలో ప్రభు మహిమలోనికి వెళ్ళినది. 127 సంవత్సరములు ఆమె జీవించింది. అయితే అబ్రహాము అక్కడ పరదేశిగా ఉన్నాడు కనుక ఆ ప్రాంతంలో ఒక పరదేశిగా ఉండడాన్ని బట్టి, యాత్రికుడుగా ఉండడాన్ని బట్టి ఆయనకు పాతిపెట్టుటకు భూమి ఏమి కూడా లేదు. అప్పుడు అబ్రహాము అక్కడ ఉన్నటువంటి కనానీయుడైనటువంటి హేతు అనేటువంటి ఆయన కుమారులను కలిసి నా యొక్క భార్యను పాతి పెట్టడానికి ఒక స్థలము నాకు ఇవ్వమని అడుగుతాడు. అలాగ అడిగినప్పుడు అబ్రహాము మెక్పెలా అనేటువంటి ఒక గుహ కావాలని అడుగుతాడు. అప్పుడు హేతు కుమారులు దాన్ని తీసుకొనమని చెప్తారు. అలాగ చెప్పినప్పుడు అబ్రహాం ఏమంటాడంటే, నేను దేవుని నా భార్యను పాతి పెట్టడానికై నేను ఆ భూమిని మీ వద్ద నుంచి కొనుగోలు చేస్తాను, నేను దానిని ఊరక తీసుకోను అని అంటాడు. అప్పుడు వారు ఆ యొక్క భూమి వెల చెప్తారు. ఆ భూమిని, ఆ యొక్క ప్రాంతాన్ని, ఆ మెక్పెలా అనేటువంటి గుహ ఉన్న ప్రాంతాన్ని వారు అబ్రహాంకి ఇస్తారు. అబ్రహాంకి ఎంతకి ఇస్తారు?
16వ వచనం ఉంటుంది. 400 తులముల వెండికి అమ్ముతారు. అప్పుడు అబ్రహాం దాన్ని 400 తులాలను తూకం వేసి అతనికి ఇస్తాడు. స్వాస్థ్యముగా ఆ యొక్క మెకపెలా అనేటువంటి గుహను, ఆ ప్రాంతాన్ని అంతటిని కూడా కొంటాడు. సో అది మొదలుకొని తర్వాత అబ్రహామును కూడా అదే ప్రాంతంలో, అబ్రహాము మృతి పొందిన తర్వాత అదే ప్రాంతంలో అబ్రహామును కూడా సమాధి చేస్తారు. ఆ తర్వాత ఇస్సాకుని కూడా అక్కడే చేస్తారు, యాకోబుని కూడా అక్కడే చేస్తారు. ఆ తర్వాత యోసేపు యొక్క హస్తికులను కూడా తీసుకొచ్చి అక్కడే చేస్తారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే సారాను గురించి కూడా కొన్ని మాటలు మనం ఇక్కడ నేర్చుకుంటాం. సో హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 11వ వచనంలో సారా యొక్క విశ్వాసం గురించి రాయబడింది. విశ్వాసమును బట్టి సారా మరి బలం పొందుకొని మరి గర్భవతి అయినది, తనకంటూ ఒక కుమారుడిని కన్నినది అని మనం చూస్తాం. 90 సంవత్సరాల వయసు ఉడికిన సమయంలో దేవుని అందు విశ్వాసమును బట్టి బై ఫెయిత్ సారా కన్సీవ్డ్ అండ్ షీ గేవ్ బర్త్ టు ఐసాక్. సో సారా విశ్వాసము చాలా గొప్పది. ఆ తర్వాత సారా గురించి కూడా దేవుడు అద్భుతమైనటువంటి మాటలు సాక్ష్యం చెప్తాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు మనం చదువుకుందాం. 1 నుంచి 6 వచనాలు. పేతురు మొదటి పత్రిక 3 నుంచి 6 వచనాలు. అటువలే స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన వారిలో ఎవరినైనను వాక్యమునకు అవివేదులైతే వారు భయముతో కూడిన మీ ప్రవర్తన చూచి వాక్యం లేకుండానే మీ భార్యల నడవడి వలన రాబట్టవచ్చును. జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయను వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక సాధువైనట్టియు మృదువైనట్టియునైనా గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారంగా ఉండవలెను. 6వ వరకు చదవండి. ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువ గలది. అటువలే పూర్వము దేవుణ్ణి ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకొనిరి. ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. మీరును యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయమునకు బెదరకై ఉన్న ఎడల ఆమెకు పిల్లలగుదురు. ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు పేతురు ద్వారా సారా గురించి ఒక గొప్ప సాక్ష్యం చెప్తా ఉన్నాడు. ఆ ప్రకారము సారా అబ్రహామును యజమానుడు అని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సారా తన భర్త అయినటువంటి అబ్రహామును ఒక యజమానుడుగా, శిరస్సుగా భావించి తన్ను ప్రేమించి తనకు లోబడినట్లుగా మనం ఇక్కడ చూస్తాం. సో అందుకని ఈ తరము స్త్రీలకు మరి దేవుడు సారాను మాదిరిగా చూపించి సారా వలె మీ స్వపురుషులకు లోబడి ఉండి అని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. అంతేకాకుండా మరి సారా గురించి ఏమంటున్నాడు? జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకుంటేను వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక. సో ఈ యొక్క బాహ్య అలంకారములు బట్టి మరి ఆ యొక్క సారా మరి వాటిని బట్టి ఆవిడ అట్రాక్ట్ అవ్వలేదు. ఆ యొక్క బాహ్య అలంకారములకు దూరంగా ఉంది, బాహ్య ఆలోచనలకు దూరంగా ఉంది, లోక ఆలోచనలకు దూరంగా ఉంది. మరి ఆమెలో ఏమున్నాయి? సాధువైనట్టు మృదువైనట్టునైన గుణమును అక్షయ అలంకారములు గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. అంతరంగ స్వభావము మీకు అలంకారంగా ఉండవలెను. ఇన్నర్ బ్యూటీ, క్లీన్ హార్ట్, పరిశుద్ధ జీవితము, లోబడే జీవితము, దీన మనసు, తగ్గింపు జీవితము, ఇవన్నీ కూడా మరి తన భర్తను ఒక యజమానుడుగా, శిరస్సుగా ఆవిడ భావించి ఆయన ప్రేమించి ఆయనకు లోబడి ఉన్నది. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళింది, ఏ ప్రాంతానికి వెళ్తే అక్కడికి వెళ్ళింది, ఏ గుడారంలో ఉంటే ఆ గుడారంలో ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన ఎలా చెప్తే అలాగూ చేసినది.
ఇది మరి సారా నుంచి మనం ఈ తరము స్త్రీలు నేర్చుకోవాల్సినటువంటి ముఖ్య అంశం ఏంటంటే తన భర్తకు లోబడింది, తన భర్తను ప్రేమించింది, మరియు అంతరంగ అలంకరణను ఆవిడ కలిగి ఉన్నది. వెలుపటి అలంకారం బట్టి మోసపోలేదు, లోక ఆశలు బట్టి ఆవిడ మోసపోలేదు. ఆవిడ బహు సౌందర్యవతి అని మనం చూసుకున్నాం. అంత బహు సౌందర్యవతి అయినా కూడా ఇంకా నేను సౌందర్యంగా కనబడాలి, నేనే మరి ఇంకా గొప్పగా కనబడాలి, అందరు నా గురించే చెప్పుకోవాలని ఆవిడ అనుకోలేదు. ఆవిడ అంతరంగ శుద్ధీకరణ కలిగి మరి అంతరంగ అలంకారమును ఆవిడ కలిగి ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ తరము స్త్రీలలో కూడా అలా సారా వంటి గుణ లక్షణాలను కలిగి ఉండాలని ప్రభు మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. అది దేవుని దృష్టికి మిగులు విలువ గలది అని చెప్తా ఉన్నాడు. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి చేత తమను తాము అలంకరించుకునేది పరిశుద్ధ స్త్రీలు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ వరుస క్రమంలో మొట్టమొదటి వ్యక్తి సారా. సో సారాలో మనం ఏం చూస్తాము? విశ్వాసం చూస్తాము, పరిశుద్ధత చూస్తాము, మరి దీనత్వము, ఓర్పు, సహనం మనం చూస్తాము, మరియు విధేయతను మనం చూస్తాం. ఆ తర్వాత 24వ అధ్యాయానికి మనం వచ్చినట్లయితే 24వ అధ్యాయంలో ఒక వివాహ కార్యక్రమం గురించినటువంటి అద్భుతమైనటువంటి ఒక ఒక ఘట్టం మనకు అక్కడ కనబడుతుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక మాదిరికరమైనటువంటి వివాహ వ్యవస్థ అక్కడ మనకు కనబడుతుంది. అబ్రహాము తన కుమారుడైనటువంటి ఇస్సాకుకు వివాహం చేయాలని ఆలోచిస్తాడు. ఆలోచించి ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసినప్పుడు మరి దేవుడు ఆయనకి బలపరుస్తాడు. ఈ కానాను స్త్రీల్లో ఎవరిని కూడా నీ కుమారునికి భారీగా చేయవద్దు. ఈ కానాను స్త్రీలను ఎవరిని చేయవద్దు. నీ యొక్క బంధువులైనటువంటి మరి నాహోరు వంశస్థులైనటువంటి వారి వద్దకు వెళ్ళి కుమారుడైనటువంటి ఇస్సాకు వధువుని తీసుకొని రమ్ము అని దేవుడు అబ్రహాముకు బయలుపరుస్తాడు. అప్పుడు అబ్రహాము మరి ఇస్సాకు కొరకు మరి ఒక పెండ్లి కుమార్తెను మరి సిద్ధపరచడానికై తన దాసుడైనటువంటి ఎలియాజుని పిలుస్తాడు. ఎలియాజుని పిలిచి, ఎలియాజరు, నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఈ కనాను స్త్రీలో ఎవరిని కూడా నా కుమారునికి భార్యను తీసుకురావద్దు. నువ్వు నా బంధువుల వద్దకు వెళ్ళు, అక్కడికి వెళ్ళి మరి వారిలో నుండి ఒక స్త్రీని నా కుమారునికి మరి భార్యగా తీసుకురమ్మని చెప్తాడు. అలాగే చెప్పినప్పుడు మరి ఆయన అంటాడు, అయ్యా మరి మనం ఈ దూర ప్రాంతంలో ఉన్నాం, వారు ఊర్లో ఉన్నారు, మరి వారు ఇక్కడకు రావడానికి ఇష్టపడని ఎడ్లా, ఆ యొక్క అమ్మాయి ఆ పెండ్లి కూతురు రావడానికి ఇష్టపడని ఎడ్లా నేనేం చేయాలి అని అంటాడు. అప్పుడు అబ్రహాం అంటాడు, అద్భుతమైనటువంటి మాట అంటాడు. చూడండి, మొదటిగా 4వ వచనం చదువుకుందాం. 24వ అధ్యాయము 4వ వచనం. నా స్వదేశమందున్న నా బంధువుల యొద్దకు వెళ్ళి ఇస్సాకును నా కుమారునికి భార్యను తెచ్చినట్లు ఆకాశం యొక్క దేవుడును భూమి యొక్క దేవుడునైన యెహోవా తోడని నీ చేత ప్రమాణం చేయించెదను. నా మొట్టమొదటి ప్రమాణం చేయించెదను. నువ్వు ప్రమాణం చేయి, నా కుమారుడైనటువంటి ఇస్సాకుకు కనాను స్త్రీలలో ఎవరిని కూడా మరి వివాహం చేయటానికి లేదు, మరియు నా బంధువుల యొద్దకు వెళ్ళి వారిలో నుండి ఒక స్త్రీని నా కుమారునికి భార్యగా తీసుకురా అని నాతో ప్రమాణం చేయని ఆయన చేయని అబ్రహాం తోడ కింద పెట్టి ప్రమాణం చేయిస్తాడు. ఆ తర్వాత 7వ వచనాన్ని మనం చదువుకుందాం. 7వ వచనం. ఒక్క నిమిషం. 24:7 కదయ్యా? అవును, అవునక్క. నా తండ్రి ఇంట నుండి నేను పుట్టిన దేశం నుండి నన్ను తెచ్చి నాతో మాట్లాడి నీ సంతానమునకు ఈ దేశం నిచ్చెదనని ప్రమాణం చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడు అగు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును. అక్కడ నుండి నీవు నా కుమారునికి భార్యను తీసుకొని వచ్చేదవు. అయితే ఈ వాక్యాన్ని మనం చదివినప్పుడు అబ్రహాము యొక్క విశ్వాసం ఎంత గొప్పదో మరొకసారి మనకు బయలుపరచబడుతుంది. అబ్రహాం ఏమంటున్నాడు? నా తండ్రి ఇంటి నుండి నేను పుట్టిన దేశం నుండి నన్ను తెచ్చి నాతో మాట్లాడి నీ సంతానమునకు ఈ దేశం నిచ్చేదని ప్రమాణం చేసి
నాతో చెప్పిన పరలోకపు దేవుడగు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అబ్రహాం విశ్వాసం ఇక్కడ మనకు బయలుపరచబడుతుంది. నన్ను పిలిచిన దేవుడు తన దూతను నీకు ముందుగా పంపిస్తాడు, మరియు అక్కడ నుండి నీవు నా కుమారునికి భార్యను తీసుకొని వచ్చేదవు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక నిశ్చయత అబ్రహాం కనబడుతా ఉన్నది. అబ్రహాం నమ్ముతా ఉన్నాడు, నా దేవుడు తప్పకుండా నా కుమారునికి మరి ఒక భార్యను, మరి నా బంధువుల నుంచి అనుగ్రహిస్తాడు, గుణవతి అయిన భార్యను, సౌందర్యవతి అయిన భార్యను, దేవుని భయం కలిగినటువంటి భార్యను అనుగ్రహిస్తాడు అని నమ్మాడు. నమ్మి నీవు నా కుమారునికి భార్యను తీసుకొచ్చేదవు అని అంటున్నాడు. ఎంత విశ్వాసంతో కూడినటువంటి మాట, ఎంత విశ్వాసంతో కూడినటువంటి మాట. అందుకని దేవుడు మరి ఆ క్రొత్త నిబంధనలో ప్రార్థన చేసేటప్పుడు అంటాడు, మీరు వేటి విషయమే ప్రార్థన చేసి మీరు అడుగుతున్నారో అవి మీరు పొందుకున్నారు అని విశ్వసించుడి అని అంటాడు. సో వాట్ ఎవర్ యు ఆస్క్ ఇన్ ప్రేయర్ టు గాడ్, యు బిలీవ్ దట్ యు హ్యావ్ దెమ్, యు హ్యావ్ రిసీవ్డ్ దెమ్ అని అంటా ఉన్నాడు. ఆ విశ్వాసాన్ని మనం ఇక్కడ అబ్రహాంలో, విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాంలో మనం చూస్తాం. దేవుడగు పరలోకపు దేవుడగు యెహోవా నీకు ముందుగా పంపును, అక్కడ నుండి నీవు నా కుమారునికి భార్యని తీసుకొని వచ్చేదవు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాట్ ఏ గ్రేట్ ఫెయిత్ వి సీ ఇన్ అబ్రహాం. అప్పుడు ఎలియాజరు ఏం చేస్తా ఉన్నాడు? ఎలియాజరు మరి ఒక 10 ఒంటెలను తీసుకొని, దాసులను తీసుకొని, కొన్ని బహుమానాలను తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఆ యొక్క నాహోరు అనేటువంటి ఊరికి వచ్చారు. నాహోరు అనేటువంటి ఊరికి వచ్చి అక్కడ ఒక బావి ఉన్నది. ఆ బావి దగ్గర ఒంటెలను దించి ఒంటెలను ఆపి అక్కడ వెయిట్ చేస్తూ ఒక ప్రార్థన చేస్తా ఉన్నాడు. దేవునితోటి ఒక ప్రార్థన చేస్తా ఉన్నాడు. 14వ వచనం, 24వ అధ్యాయము 14వ వచనం. కాబట్టి నేను త్రాగునట్లు నీవు దయచేసి నీ కడవను వంచుమని నేను చెప్పగా, నీవు త్రాగము, నీ ఒంటెలకును నీళ్లు పెట్టెదనని ఏ చిన్నది చెప్పినో ఆమెయే నీ సేవకుడైన ఇస్సాకు కొరకు నీవు నియమించినదై ఉండునుగాక. అందువలన నీవు నా యజమానుని మీద అనుగ్రహము చూపితువని తెలుసుకుందువనెను. ఇక్కడ ఒక ఒప్పందం ఆయన దేవునితో చేసుకున్నాడు. ప్రభువా, నేను ఇక్కడ ఆగాను, ఈ బావి దగ్గర ఆగాను. ఈ బావి దగ్గర నేను ఆగి మరి నాకు నీళ్లు పోయమని నేను ఒక చిన్నదాన్ని అడుగుతాను. మరి ఆ చిన్నదే నాకు నీళ్లు ఇవ్వాలి. ఆ తర్వాత ఈ ఒంట్లన్నిటికి కూడా మరి నీళ్లు ఇచ్చేటువంటి చిన్నదై ఉండాలి. మరి ఆ చిన్నదే మరి నా యజమానులు కుమారుడైనటువంటి ఇస్సాకుకు మరి భారీగా నువ్వు ఇస్తావని నేను నమ్ముచున్నాను అని ప్రార్థన చేసుకొని మరి ఆయన అక్కడ ఆగుతాడు. అలా ఆగినప్పుడు ఆయన విశ్వాసంను బట్టి దేవుడు అదే సమయంలో మరి ఒక యవనస్తురాలైనటువంటి స్త్రీని, ఒక చిన్నదాన్ని దేవుడు అక్కడ తీసుకొని వస్తాడు. ఇదంతా దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ఉద్దేశం అయినది, దేవుని యొక్క ఏర్పాటు అయి ఉన్నది. ఎందుకంటే అబ్రహాం అక్కడ ఆల్రెడీ ప్రార్థన చేసి విశ్వాసంతో మరి అక్కడ ఎదురు చూస్తూ ఉన్నాడు. మరి అదేవిధంగా అబ్రహాము విశ్వాసమును బట్టి మరి తన దాసుడైనటువంటి ఎలియాజరు కూడా అదే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అదే విశ్వాసంతో దేవుని తట్టు తిరుగుచున్నాడు. ఇక్కడ 15-16 వచనాలు. అతడు మాట్లాడుట చాలించనక ముందే అబ్రహాము సహోదరుడైన నాహోరు భార్యయగు మిల్కా కుమారుడైన బెతూయేలుకు పుట్టిన రిబ్కా కడవ భుజం మీద పెట్టుకొని వచ్చెను. ఆ చిన్నది మిక్కిలి చక్కనిది, ఆమె కన్యక, ఏ పురుషుడును ఆమెను కూడలేదు. ఆమె ఆ బావిలోనికి దిగిపోయి కడువను నీళ్లతో నింపుకొని ఎక్కిరాగా, ఆ సేవకుడు ఆమెను ఎదుర్కొనుటకు పరిగెత్తి, నీ కడవలో నీళ్లు కొంచెము దయచేసి నన్ను త్రాగనిమ్మని అడిగెను. అందుకామె, అయ్యా త్రాగుమని చెప్పి త్వరగా తన కడవను చేతి మీదకు దించుకొని అతనికి దాహం ఇచ్చెను. మరియు ఆమె అతనికి దాహం ఇచ్చిన తరువాత, నీ ఒంటెలు త్రాగుమట్టుకు వాటిని నీళ్లు చేదిపోయేదనని చెప్పి త్వరగా గాడిలో తన కడవను కుమ్మరించి తిరిగి చేదుటకు ఆ బావికి పరిగెత్తుకొని పోయి ఆమె ఒంటెలన్నిటికీ నీళ్లు చేదిపోసెను. ఇక్కడ మనం గమనించినట్లయితే మరి ఎలియాజరు విశ్వాసముతో దేవునికి చేసిన ప్రార్థన దేవుడిని
రెబ్కాను అక్కడికి పంపించాడు. రెబ్కాను పంపించినప్పుడు ఆవిడని అడిగాడు. ఆవిడని అడిగిన వెంటనే ఆవిడ కడవ దించేసేసి మంచినీళ్లు ఆయనకిచ్చి ఆయన దాహాన్ని తీర్చింది. అంత మాత్రమే కాదు, ఆవిడ వెంటనే ఆ వంటలను చూసి 10 వంటలకు అవసరమైనటువంటి నీళ్లను చకచక వేగంగా పరిగెత్తుకుంటూ ఆ బావిలో నుంచి నీళ్లు చేది 10 వంటలకు నీళ్లు ఇచ్చింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి ఇక్కడ దేవుని యొక్క ఉద్దేశమును మరి మనం ఇక్కడ స్పష్టంగా చూస్తాం. దేవుని యొక్క చిత్తం ఇక్కడ మనకు స్పష్టంగా కనబడుతుంది. మొట్టమొదటిగా అబ్రహాము ప్రార్థన చేసి విశ్వాసముతో నమ్మి మరి ఎలియాజరుని పంపించాడు. ఎలియాజరు అదే విశ్వాసంతో అక్కడికి వచ్చి ప్రార్థన చేశాడు. మరి వారి ఇరువురి విశ్వాసమును బట్టి దేవుడు అద్భుతముగా రెబ్కాను అక్కడ వారి కొరకు అక్కడ సిద్ధపరిచి ఉన్నాడు, తీసుకొచ్చి ఉన్నాడు. సో దేవుని యొక్క చిత్తం ఉన్నప్పుడు దేవుడు సమస్తమును సమకూర్చి మేలు కొరకే జరిగిస్తాడు. మరి రోమాపత్రిక 8వ అధ్యాయము 28వ వచనంలో మనం ఆ మాటను చూసుకుంటాం. రోమాపత్రిక 8వ అధ్యాయము 28వ వచనం. Romans chapter 8 verse 28. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అబ్రహాము దేవుని సంకల్పం చొప్పున పిలువబడ్డాడు. వాగ్దాన పూర్వకంగా అబ్రహాంకి ఇస్సాకును కుమారుడిగా అనుగ్రహించి ఉన్నాడు. కనుక దేవుని సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అద్భుతమైనటువంటి దేవుడు ఆయన యొక్క హస్తానికి బయలుపరుస్తా ఉన్నాడు. ఆయన చిత్తాన్ని అబ్రహాంకి ఎలియాజరుకి బయలుపరుస్తా ఉన్నాడు. మరి రెబెకా మరి చాలా చాలా హార్డ్ వర్క్ చేసేటువంటి వ్యక్తి. ఆవిడ మరి ఎంతో శ్రమపడి మరి ఒక వంటికి నీళ్లు తాపించడమే చాలా గొప్ప పని. అలాంటి 10 వంటలకు ఆవిడ స్త్రీ అయ్యుండి కూడా మరి వాటన్నిటికి కూడా నీళ్లు తెచ్చి ఇచ్చింది. ఆ తర్వాత మనము చూసినట్లయితే ఆ ఎలియాజరు అడుగుతాడు, అమ్మా మరి నువ్వు ఎవరు కుమార్తెవు? మరి మాకు వంటలు ఉన్నాయి, మీ యొద్ద తలదాచుకోవడానికి చోటుందా అని అడిగినప్పుడు రెబెకా వెంటనే నేను బెతూయేలు కుమారుడైనటువంటి బెతూయేలు కుమార్తెను, మా ఇంట అన్ని సమస్తమును ఉన్నాయి అని చెప్పి వెంటనే పరిగెట్టుకుంటూ వెళ్ళి తన తండ్రికి తన సహోదరుడైనటువంటి లాబానుకి చెప్పినప్పుడు వారు మరి వీరిని కలుసుకోవడానికి వస్తారు. అయితే ఎలియాజరు ఆవిడ యొక్క చెవికి ఒక బంగారు కమ్మి పెట్టి ఆవిడ ముక్కుకు బంగారు ముక్కు పుడక పెట్టి ఆవిడని పంపిస్తాడు. అప్పుడు ఆవిడ వెళ్ళి వారిని పిలుచుకొస్తుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అప్పుడు లాబాను వస్తాడు. లాబాను వచ్చి ఆ బావి దగ్గరకు వచ్చి ఆ యొక్క అతనితో అంటాడు, యెహోవా వలన ఆశీర్వదింపబడిన వాడా లోపలికి రమ్ము అని అంటాడు. 31వ వచనం, 24వ అధ్యాయము 31వ వచనం. లాబాను, యెహోవా వలన ఆశీర్వదింపబడిన వాడా లోపలికి రమ్ము, నువ్వు బయట నిలవనేలా ఇల్లును వంటకు స్థలమును నేను సిద్ధం చేయించి తిని అనెను. ఆ మనుషుడు, నేను అన్ని సిద్ధం చేశాను, నా ఇంటికి వచ్చేసేయి అని అంటాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి యెహోవా వలన ఆశీర్వదింపబడిన వాడా లోపలికి రమ్ము, నువ్వు బయట నిలువనేలా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, లాబాను దేవుళ్ళు అంతగా ఎదగిన వాడైనా కూడా లాబాను హృదయాన్ని దేవుడు సిద్ధపరిచాడు. దేవుడు హృదయాన్ని సిద్ధపరిచి సమాధానపరిచి మంచి మాటలు ఆశీర్వచనాలను పలకడానికి సాయం చేస్తా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యెహోవా వలన ఆశీర్వదింపబడిన వాడా లోపలికి రమ్ము, నీవు బయట నిలువనేలా అని పలుకుతా ఉన్నాడు. ఆ తర్వాత మరి ఆయన వారింటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు భోజనం సిద్ధపరుస్తారు. భోజనం సిద్ధపరిచినప్పుడు ఎలియాజరు అంటాడు, అయ్యా నేను భోజనం చేయకముందు నేను ఒక పని మీద ఇక్కడికి వచ్చాను. నా దాసుడైనటువంటి అబ్రహాము ప్రార్థనా పూర్వకంగా నన్ను ఇక్కడ పంపించాడు. నా కుమారుడైనటువంటి ఇస్సాకుకు కనాను స్త్రీలు ఎవరిని కూడా నువ్వు వివాహం చేయొద్దు. నా యొక్క బంధువుల యొద్దకు వెళ్ళి తనకు ఒక భార్యను నువ్వు తీసుకొని రా అని చెప్పాడు. అని చెప్పి ప్రార్థన చేసి నన్ను పంపించాడు. మరి ఆ యొక్క విశ్వాసంతో కూడిన ప్రార్థన, ఆ పరలోకపు దేవుడు నీకు ముందుగా ఒక దూతను పంపిస్తాడు.
నువ్వు అక్కడికి వెళ్ళి నా కుమారుడైన ఇస్సాకు ఒక భార్యను కనుగొని తీసుకొని వస్తావు అని నాకు చెప్పి ఉన్నాడు. నేను ఈ బావి దగ్గరకు వచ్చి ప్రార్థన చేశాను. ఏ స్త్రీ అయితే మరి ఆ యొక్క బావిలో నుండి నీళ్లు చేది నా దాహమును తీర్చును, మరి ఆ నీళ్లు తాగడానికి ఇచ్చును, ఆవిడే మరి నా యజమాను కుమారునికి భార్య అని నేను విశ్వాసంతో ప్రార్థన చేసి నమ్మాను. ఆ సమయంలోనే ఈ చిన్నదైనటువంటి రెబ్కా వచ్చింది. ఆవిడ సమస్తం అలాగనే చేసినది. మరియు నాకు ఒంటెలకును తలదాచుకుంటాని చోటు కూడా ఉందని చెప్పి ఉన్నది. ఇది దేవుని చిత్తము, ఇది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. కనుక మరి ఈ విషయమే మీరేమంటారు? మరి మొదటగా మీరు ఈ విషయాన్ని చర్చించి మరి నా యజమానుడైనటువంటి అబ్రహాము కుమారుడైన ఇస్సాకుకు మరి రెబ్కాను భార్యగా మరి ఇవ్వడానికి మీరు సిద్ధమా అని అప్పుడు ఎలియాజరు అన్నప్పుడు అప్పుడు వారు రెస్పాండ్ అవుతారు. వాళ్ళు ఎలాగ రెస్పాండ్ అవుతారు? 50వ వచనం, 24వ అధ్యాయము 50వ వచనం. ఇది యెహోవా వలన కలిగిన కార్యము, మేమైతే అవునని గాని కాదని గాని చెప్పజాలము. ఇదిగో రిబ్కా నీ ఎదుట ఉన్నది, ఆమెను తీసుకొని పొమ్ము. యెహోవా సెలవిచ్చిన ప్రకారము ఈమె నీ యజమానుని కుమారునికి భార్య అవునుగాక అని ఉత్తరం ఇచ్చింది. ఆ విధంగా వారు పలికి ఉన్నారు. బెతూయేలు మరియు లాబాను ఏమన్నారంటే, మరి ఇదిగో మేము ఈ కార్యం ఇది యెహోవా వలన కలిగిన కార్యము. వి సీ దట్ దిస్ ఇస్ ద వర్క్. We cannot say yes or no, but take the Rebecca with you అని వాళ్ళు యెహోవా సెలవిచ్చిన ప్రకారము ఈమె నీ యజమానుని కుమారుని భార్య అగుగాక అని ఉత్తరం ఇచ్చేది. షీ షాల్ బికమ్ ది వైఫ్ ఆఫ్ యువర్ మాస్టర్ సన్. సో తీసుకెళ్ళమని చెప్తారు. సో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ చకచక అన్ని కూడా వెంటనే జరిగిపోయినాయి. ఎందుకంటే దేవుని యొక్క హస్తం ఉన్నది, చిత్తమై ఉన్నది. దేవుని అందు విశ్వాసం ఉంచి అబ్రహాము దేవుని మీద ఆధారపడి దేవుని కొరకు వేడుకున్నప్పుడు దేవుడు అబ్రహాము మొర విని ఇస్సాకుకు అద్భుతమైనటువంటి చక్కని అందమైనటువంటి చురుకైనటువంటి మరి మంచిగా పనిచేసేటువంటి దీనురాలైనటువంటి రెబ్కాను భార్యగా అనుగ్రహిస్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఆ విధముగా మరి ఎలియాజరు తనతో కూడా వచ్చిన దాసులు అన్నపానములు పుచ్చుకొని మరి అక్కడి నుంచి వారు సెలవు తీసుకొని అయ్యా మేము బయలుదేరుతామని చెప్పినప్పుడు వారు రెబ్కాను పిలిచి అడుగుతారు. మరొక 10 రోజులు ఉంచుకొని మేము పంపిస్తామని అన్నప్పుడు రెబ్కాను పిలిచి వాళ్ళు అడుగుతారు. రెబ్కాను పిలిచి అడిగినప్పుడు రెబ్కా ఏమంటది? 58వ వచనం, 58, 24, 58 చదవండి. రెబ్కాను పిలిచి ఈ మనుషునితో కూడా వెళ్ళేదవా అని ఆమెను అడిగినప్పుడు వెళ్ళేదను నేను. కాబట్టి ఈ మనిషిని వెళ్ళేదవా అని అడిగినప్పుడు ఆవిడేమంది? రెబ్కా వెంటనే వెళ్ళేదను అని. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, సీ ద వర్క్ ఆఫ్ ది లార్డ్ హియర్, ద హ్యాండ్ ఆఫ్ ద లార్డ్. ఇఫ్ ఇట్ ఈస్ ద విల్ ఆఫ్ ద లార్డ్, థింగ్స్ విల్ వర్క్ అండ్ థింగ్స్ విల్ వర్క్ బ్యూటిఫుల్లీ, వండర్ఫుల్లీ. హియర్ అబ్రహాం ప్రార్థన చేస్తూ ఉన్నాడు విశ్వాసంతో. తర్వాత ఎలియాజరు కూడా అదే విశ్వాసంతో వచ్చాడు. ఆ తర్వాత మరి రెబ్కా మరి ఆ విధంగా అద్భుతంగా దేవుడు సిద్ధపరిచి ఆవిడ ద్వారా మరి ఒక అద్భుతమైనటువంటి మాటలను అక్కడ పలికించాడు. మరి ఈ యొక్క బెతూయేలు లాబాను కూడా అదే మాట పలుకుతూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సో విదిన్ ఏ డే ఆర్ 2 or 3 ఎవ్రీథింగ్ హ్యాపెండ్. సో వెంటనే వారు మరి ఆవిడని తీసుకొని వెళ్ళిపోయినప్పుడు మరి వారు ఆ యొక్క రెబ్కాను ఆశీర్వదిస్తూ ఉన్నారు. 60వ వచనంలో వారు రెబ్కాతో, మా సహోదరి, నీవు వేలకు తల్లివగుదుగాక, నీ సంతతి వారు తమ పగవారి గవిని స్వాధీనపరుచుకుందురుగాక అని ఆమెను దీవించారు. సో ఆవిడకు దాసుల్ని వెంటనే ఆవిడని పంపించి వేశారు. అప్పుడు ఇస్సాకు పొలంలో ఆ యొక్క పొలంలో ఉండి కన్నులెత్తి చూస్తూ ఉన్నాడు. ఇస్సాకు పొలంలో ధ్యానిస్తూ మరి వంటిలో వచ్చి చూస్తూ ఉన్నాడు. అప్పుడు రెబ్కా మరి ఇస్సాకుని చూసి వంటి దిగి తన తల మీద ముసుగేసుకొని మరి ఇస్సాకును సందర్శిస్తుంది. అప్పుడు ఇస్సాకు ఆవిడ తీసుకొని తల్లి అయినటువంటి సారా గుడారము తీసుకొని వెళ్తాడు.
అప్పుడు ఇస్సాకు ఆవిడని ప్రేమిస్తాడు, ఆవిడని భార్యగా చేసుకుంటాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వీటన్నిటిలో మనం చూసినట్లయితే మరి దేవుని యొక్క చిత్తము మరి ఆ ఆ ఇస్సాకు రెబ్కా వివాహ విషయంలో మనకి క్లియర్గా కనబడుతుంది. అబ్రహాము ప్రార్థన విశ్వాసమును బట్టి దేవుడు అందరి హృదయాలను సిద్ధపరిచి మరి అక్కడ కార్యాన్ని సఫలపరిచినట్లుగా మనం చూస్తాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తర్వాత మనం గమనించినట్లయితే ఆ తర్వాత 25వ అధ్యాయానికి మనం వచ్చినట్లయితే అబ్రహాము మరి మరొక స్త్రీని వివాహం చేసుకుంటాడు. ఆవిడ పేరు కెతురా. ఆ తర్వాత ఆవిడ కలుగుతారు. మరి వారందరూ కూడా ఆయన యొక్క కాంకుబైన్ అంటే అబ్రహాము యొక్క ఉపపత్ని యొక్క కుమారులు కనుక అబ్రహాం ఏం చేస్తాడు, తనకున్న ఆస్తిని అంతటిని కూడా ఇస్సాకుకి ఇస్తాడు. అయితే ఈ యొక్క కెతురా కుమారులకు ఏం చేస్తాడంటే కొన్ని బహుమానాలు ఇచ్చి వారిని దూరంగా పంపించేస్తాడు. అబ్రహాంకున్న స్వాస్థ్యం అంతా కూడా ఇస్సాకుకి ఇస్తాడు, ఎందుకంటే వాగ్దాన పుత్రుడు కనుక. మరి ఈ యొక్క ఉపపత్నుల కుమారులు వారికి బహుమానాలు ఇచ్చి దూరం పంపిస్తాడు. ఆ విధంగా అబ్రహాము 175 సంవత్సరములు ఆయన బ్రతుకుతాడు. అబ్రహాము జీవించిన సంవత్సరములు 175, సారా జీవించిన సంవత్సరములు 125. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ విధంగా అబ్రహాము యాత్ర అబ్రహాము యాత్ర ముగించబడుచున్నది. ఈ యొక్క 175 సంవత్సరముల యాత్ర అనేటువంటిది అద్భుతమైనటువంటి యాత్ర. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అబ్రహామును మరి గురించి మనం అధ్యయనం చేసుకున్నాం. అబ్రహాము జీవితాన్ని 2 విధాలుగా మనం చూసుకున్నాం. ఇస్సాకు పుట్టినటువంటి జీవితము. సో ఇస్సాకు ముందు అబ్రహాము మరి ఒక విగ్రహారాధికుడుగాను, మరి అక్కడ తెరాహు కుమారుడైనటువంటి అబ్రహాము మెసొపొటేమియాలో ఒక అన్యుడుగా ఉన్నప్పుడు 75 సంవత్సరముల వయసులో దేవుడు అబ్రహాముని పిలిచాడని మనం 12వ అధ్యాయంలో చూసుకున్నాం. నీ స్వదేశమును విడిచి, నీ యొక్క తల్లిదండ్రులను విడిచి, నీ కుటుంబీకులను విడిచి, నీ దేశమును విడిచి నువ్వు నేను చెప్పు ప్రాంతానికి వెళ్ళు అని అన్నాడు. అక్కడ 7-fold బ్లెస్సింగ్స్ మరి అబ్రహాంకి ఇచ్చినట్లుగా మనం చూసాము. 7 ఆశీర్వాదాలను ఇస్తానని చెప్పాడు. అప్పుడు అబ్రహాం అక్కడి నుంచి మరి లోతుని వెంట పెట్టుకొని కానాను అనే ప్రాంతంలో బేతేలు హాయికి మధ్య తన గుడారం వేసి అక్కడ బలిపీఠం కట్టి దేవుడిని ఆరాధించాడని మనం చూసుకున్నాం. ఆ తర్వాత అక్కడ కరువు వచ్చినప్పుడు దేవుడు అబ్రహాము ఆ కరువుని చూసి అంటే మిగతా ప్రజలను కూడా చూసి మరి ఆయన దేవుని చిత్తమును ఎరుగుక, దేవుని యొద్ద కనిపెట్టక ఎక్కడికి వెళ్ళాడు? ఐగుప్తుకి వెళ్ళాడు. ఐగుప్తుకి వెళ్ళి అక్కడ ఫరో రాజును ఎదుర్కొంటాడు. సారా సౌందర్యవతి కనుక ఫరో తన భార్యగా చేసుకోవాలనుకుంటాడు. అప్పుడు అబ్రహాం అక్కడ అబద్ధం ఆడతాడు, ఆవిడ నా సహోదరని. దేవుడు సారా ఆ యొక్క ఐగుప్తు రాజు అయినటువంటి ఫరోతో మాట్లాడి వారికి అనేకమైనటువంటి మరి వ్యాధులను బాధలను కలుగు చేసినప్పుడు వారు మరి అబ్రహాంతో మాట్లాడి మరి వారు ఆ విధంగా సారాను దేవుడు అబ్రహామును కాపాడుతాడు. వారు మరలా తిరిగి బేతేలు యొద్దకు వస్తారు. ఇది మనకు 13వ అధ్యాయంలో కనబడుతుంది. 12వ అధ్యాయంలో 13వ అధ్యాయానికి వచ్చినప్పుడు అబ్రహాము యొక్క దాసులకు, లోతు యొక్క దాసులకు కలహం వచ్చినప్పుడు లోతు మరి సొదొమ గొమొర్రా వైపు వెళ్ళిపోతాడు. అబ్రహామేమో హెబ్రోనుకు వెళ్ళిపోతాడు. అది 13వ అధ్యాయము. 14వ అధ్యాయానికి వచ్చినప్పుడు మరి లోతుని శత్రువులు వచ్చి పట్టుకెళ్ళిపోతారు ఓడించి. అప్పుడు అబ్రహాము లోతును విడిపిస్తాడు. వారితో యుద్ధం చేసి వారిని ఓడించి అబ్రహాము తన కుటుంబాన్ని, తన సమస్తం రక్షించి తీసుకుని వస్తాడు. ఆ తర్వాత మెల్కీజెదెక్ అనేటువంటి ఒక సర్వోన్నతుడైనటువంటి దేవుని యాజకుడు మరి అబ్రహామును కలిసి అబ్రహామును ఆశీర్వదిస్తాడు, అబ్రహాముని దీవిస్తాడు. అప్పుడు అబ్రహామేమో ఆయనకి 10వ వంతు దశంభాగాన్ని ఇస్తాడు. తర్వాత 15వ అధ్యాయానికి మనం వచ్చినట్లయితే 15వ అధ్యాయంలో దేవుడు అబ్రహాముని బలపరుస్తాడు. అబ్రహామా భయపడకము, నేను నీ కేడెమును డాలునై ఉన్నాను అని, నీ బహుమానం అత్యధిక మగును అని అంటాడు. అయితే
అబ్రహాము ఇది నాకెట్లా తెలుస్తుంది ప్రభువా అని అబ్రహాం సందేహిస్తాడు. అబ్రహాం అంటాడు, మరి నాకు నువ్వేమిచ్చినా నాకేమి కుమారులు లేరు కదా, మరి నా యొక్క ఇంటి పుట్టినటువంటి పెద్ద దాసుడైనటువంటి ఎలియాజరే కదా వారసుడు, ఆస్తికర్త అని అన్నప్పుడు దేవుడు నిశ్చయం అలాగూ కాదు, ఎలియాజరు నీ యొక్క వారసుడు కాడు, నీకు ఆస్తికర్త కాడు, నీ గర్భం పుట్టిన వాడే నీకు మరి వారసుడు అవుతాడని చెప్పినప్పుడు అది ఎలా తెలుస్తుంది ప్రభు అంటే, ఆకాశ నక్షత్రాలను లెక్కించు, నీ కుమారులు అలాగవుతారు అని దేవుడు ఒక బలి నర్పించమంటాడు. అప్పుడు అబ్రహాం బలి నర్పించినప్పుడు బలిపెట్టు మీద మరి అబ్రహాము అక్కడ కొంతసేపు ఉండిన తర్వాత నిద్రపోతాడు. గాఢ నిద్ర కలిగినప్పుడు దేవుడు అబ్రహాంతో అంటాడు, 400 సంవత్సరం నీ సంతానం ఐగుప్తులు బానిసలుగా వెళ్తారు, వారు మరలా తిరిగి వస్తారు, ఈ కానాన్ని మీకు స్వాస్థ్యముగా ఇస్తానంటాడు. ఆ తర్వాత 16వ అధ్యాయంలో మరి సారా అల్ప విశ్వాసంతో హాగరును అబ్రహాముకు భార్యగా ఇస్తుంది. ఇస్మాయేలు కుమారుడు పుడతాడు. ఆ తర్వాత 17-18 అధ్యాయాలను కనుక మనం చూసినట్లయితే దేవుడు మరొకసారి తన యొక్క నిబంధనలను, తన యొక్క వాగ్దానాలను అబ్రహాంతో స్థిరపరుస్తాడు. తర్వాత వారిని సున్నతి చేసి, మీ ఇంట పుట్టిన ప్రతి పురుషుడు కూడా సున్నతి చేయబడవాలి, ఇది నిత్య నిబంధన అని అబ్రహాముకు దేవుడు చెప్తాడు. అబ్రహాం వెంటనే తన అందరికి, ఇస్మాయేలుకును తన దాసులు ఉన్న పురుషులకు అందరికి కూడా మరి సున్నతి చేస్తాడు. ఆ విధంగా దేవుని యొక్క చిత్తాన్ని అబ్రహాము చేస్తాడు. మరలా దేవుడు అబ్రహాముకి చెప్తాడు, సారా నేను ఆశీర్వదిస్తాను, తనకు ఒక కుమారుని ఇస్తాడని 17వ అధ్యాయంలో చెప్తాడు. 18వ అధ్యాయంలోకి మనం వచ్చినట్లయితే మరి 3 వ్యక్తులు అబ్రహాం దగ్గరకు వస్తారు. ఒకరు దేవుడు, 2 దూతలు. వారు వచ్చినప్పుడు అబ్రహాం వారిని చూసి పరిగెట్టి సాగిలపడి మరి వారిని గౌరవించి వారికి హాస్పిటాలిటీ అంటే వారికి మర్యాదలు చేస్తాడు, భోజనం పెడతాడు. ఆ తర్వాత వారిని గౌరవించి ఘనపరుస్తాడు. అప్పుడు దేవుడు సారా కూడా నిశ్చయితనిస్తాడు, నీ గర్భమున మీదటికి ఒక కుమారుడు ఉంటాడు అని సారా కూడా మరి డైరెక్ట్ గా దేవుడు చెప్తాడు. ఆ తర్వాత 18వ అధ్యాయంలోనే సొదొమ గొమొర్రాల మీదకి వచ్చే తీర్పుని గురించి దేవుడు అబ్రహాం చెప్తాడు. అప్పుడు అబ్రహాం అంటాడు, ప్రభువా, ఆ పట్టణంలో 50 మంది ఉన్నా, 50 మంది నీతిమంతులు ఉన్నా మరి సొదొమను కాపాడుతావా? 45, 40, మరి 30, 20, 10 మంది ఉన్నా కూడా కాపాడుతావా అని లోతు కొరకు ఇండైరెక్ట్ గా వేడుకున్నప్పుడు దేవుడు అబ్రహాం ప్రార్థన బట్టి లోతుని కాపాడుతాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 19వ అధ్యాయము మనం చూస్తున్నాం. లోతు కూడా దేవుని యొక్క 2 దూతలకు ఆతిథ్యం ఇస్తాడు. మరి ఆ సొదొమ గొమొర్రా పట్టణస్థులు దుష్టులు, బహుదుష్టులు కనుక మరి దేవుడు వారి మీద తీర్పు తీసుకొచ్చి మరి ఆ పట్టణాన్ని నాశనం చేస్తాడు. దేవుడు లోతును తన కుటుంబాన్ని, దేవదూతలు వారు చేయి పట్టుకొని పట్టణం వెలుపలకు తీసుకెళ్లిపోతారు. అగ్ని గంధకంలో వర్షం అక్కడ కురుస్తుంది, మరి పట్టణం అంతా భస్మైపోతుంది. అప్పుడు ఆ తర్వాత లోతు యొక్క భార్య వెనక్కి తిరిగి చూసి ఉప్పుస్తంభం అయిపోతుంది. లోతు 2 కుమార్తెలు మరి లోతుతోనే పాపం చేసి అమ్మోనీయులు, మోయాబీయులు అనేటువంటి 2 కుమారులను కంటారు. అంతవరకు మనం చూసుకుంటాం. ఆ తర్వాత 20వ అధ్యాయానికి వచ్చినట్లయితే మరి అబ్రహాం గెరార్ అనేటువంటి ఫిలిస్తీన్ల ప్రాంతానికి వెళ్తాడు. అక్కడ కూడా ఆ యొక్క గెరారీలు రాజు అయినటువంటి అబీమెలెకు సారాను చూసి అందగత్తెని తను వివాహం చేసుకోవాలనుకుంటాడు. దేవుడు స్వప్నం మందు కనబడి అబీమెలెకు, ఆవిడను ముట్టవద్దు, ఆవిడ ఒక ప్రవక్త యొక్క భార్య అని గద్దిస్తాడు. గద్దించినప్పుడు అబీమెలెకు, అవ్వ నేనేం తప్పు చేయలేదు, ఆయన నా సహోదరు అని చెప్తాడు. ఆ విధంగా వారిద్దరిని దేవుడు కాపాడతాడు. మరలా వారు అక్కడి నుంచి మరలా కానానికి వస్తారు. సో ఆ తర్వాత 21వ అధ్యాయంలో వాగ్దాన పుత్రుడైనటువంటి ఇస్సాకు పుడతాడు. మరి అబ్రహాము విందు చేస్తాడు. ఆ తర్వాత ఇస్మాయేల్ని దేవుడు మరి ఇంటి నుంచి పంపివేయమంటాడు. అబ్రహాం పంపించేస్తాడు. 22వ అధ్యాయానికి వచ్చినట్లయితే అబ్రహాముకు దేవుడు చెప్తాడు, నువ్వు ఇస్సాకును బలిగా అర్పించని చెప్తాడు. అప్పుడు అబ్రహాం విశ్వాసకు విధేయతకు ఒక గొప్ప అగ్ని పరీక్ష ఉంటుంది. ఆ పరీక్షలో అబ్రహాం అద్భుతంగా దేవుని యందు విశ్వాసం ఉంచి దేవునికే భయభక్తులు కలిగిన ఒక్కగానొక్క కుమారుని బలిగా అర్పిస్తాడు. ఆయన విశ్వాసం ఏంటంటే, నా దేవుడు, నన్ను పిలిచిన దేవుడు, నాకు వాగ్దానం ఇచ్చిన దేవుడు,
నా కుమారుడైనటువంటి ఇస్సాకును బలిపించిన తర్వాత కూడా మరి ఆ బలిపీఠం మీద నుంచి కూడా తిరిగి జీవింపజేయగలిగిన దేవుడు అని విశ్వసించి అర్పిస్తాడు. అప్పుడు దేవుడు అబ్రహాం గురించి అంటాడు, అబ్రహామా, చిన్నవాని మీద చేయి వేయవద్దు, నువ్వు నాకు భయపడువాడు అని నేను ఎరుగుదును అని అంటాడు. దేవుని బిడ్డలారా, అప్పుడు దేవుడు ఆ మోరియా పర్వతంలో పొట్టేళ్లను బలిగా అర్పించడానికి చూపిస్తాడు. ఆ విధంగా అబ్రహాము బలి అర్పించి తన కుమారుని మరలా తీసుకొని వెళ్ళిపోతాడు. సో ఇస్సాకు కూడా మరి యేసుక్రీస్తుకు ముందు గుర్తుగా ఒక టైపాలజీగా మనం చూసుకున్నాం. అదే పర్వతమైన యేసుక్రీస్తు కూడా మరి 2000 సంవత్సరములు ముందు బలిగా అర్పించబడ్డాడని, గొర్రెపిల్లగా అర్పించబడ్డాడని మనం చూస్తున్నాం. ఆ తర్వాత 23వ అధ్యాయము ఈరోజు మనం చూసుకున్నాం. సారా మృతి పొందుతుంది. మెక్పెలా అనేటువంటి హెబ్రోను ప్రాంతంలో ఆవిడను మరి వెలపెట్టుకొని ఒక గుహను, మెక్పెలా గుహను కొని దానిలో సమాధి చేస్తాడు. ఆ తర్వాత 24వ అధ్యాయంలో దేవుని చిత్తానుసారమైనటువంటి ఒక అద్భుతమైన వివాహ కార్యక్రమాన్ని మనం చూస్తాం. ఇస్సాకుకు దేవుడు రెబ్కాను భార్యగా సిద్ధపరుస్తాడు. ఆ తర్వాత మరి 25వ అధ్యాయంలో అబ్రహాము 175 సంవత్సరములు వయోవృద్ధుడై నిండు వయసుతో మరి తెల్లని వెంట్రుకలు గలవాడై మరి సంపూర్ణ జీవితాన్ని అనుభవించి ఆయన మరి సమాధి చేయబడతాడు, చనిపోతాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ విషయాలను మనము చూసుకుంటాం. అయితే అబ్రహాం జీవితంలో కొన్ని పొరపాట్లు జరిగినాయి. ఆ పొరపాట్లు మనం ఒకసారి చూసుకుందాం. వాడిని ఎందుకు మనం చదువుకుంటున్నామంటే, అబ్రహాము అంత గొప్ప విశ్వాసులకు తండ్రి ఉండి, అబ్రహాము దేవుని నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అబ్రహాము మరి విశ్వాసులకు మూల పురుషుడు. ఇవన్నీ చేసినటువంటి గొప్ప విశ్వాసి విధేయుడై ఉండి కూడా కొన్ని పొరపాట్లు చేశాడు. నంబర్ 1, ద వెరీ ఫస్ట్ మిస్టేక్ వాస్ అబ్రహాం బ్రాట్ లోత్ అలాంగ్ విత్ హిమ్. లోతుని తనతో కూడా తీసుకొచ్చాడు. దేవుడు ఏం చెప్పాడు? నీ కుటుంబమును, నీ యొక్క దేశమును, నీ పట్టణమును విడిచి రమ్మని చెప్తాడు. అయితే లోతుని వెంట పెట్టుకుని వస్తాడు. ఆ తర్వాత రెండవ మిస్టేక్ ఏంటంటే, ఆ కరువు వచ్చినప్పుడు ఐగుప్తుకి వెళ్తాడు. దేవుని యొద్ద కనిపెట్టకుండా. దేవుడు కనానికి వెళ్ళమన్నాడు కానీ ఐగుప్తుకి వెళ్ళమనలేదు. అల్ప విశ్వాసాన్ని బట్టి పరిస్థితులను చూసి భయపడి కనానికి వెళ్తాడు. తర్వాత సారాను తన సహోదరి అని 2 చోట్ల చెప్తాడు. మొదటిది ఐగుప్తులో, రెండవది గెరారులో. సో అబద్ధం ఆడతాడు. తర్వాత ఆ యొక్క బలిపీఠం యొద్ద ఆ యొక్క జంతువులను 2గా చీల్చి పెట్టి మరి ఆ యొక్క బలిపీఠం యొద్ద ఏం చేస్తాడంటే గాఢ నిద్రపోతాడు. తద్వారా అబ్రహాము యొక్క సంతానముకు మీదకి 400 సంవత్సరముల శిక్ష వస్తుంది. ఐగుప్తులో వారు 400 సంవత్సరములు వారు బానిసలుగా ఉంటారు అని దేవుడు చెప్తాడు. అయితే మరలా వారిని నేను విడిపిస్తాను, మరలా ఈ దేశాన్ని కనానికి వస్తారు, 4వ తరం వారు కనానికి వస్తారు, వారిని నేను ఆశీర్వదించి వారికి ఈ యొక్క కానాను అని అంటాడు. అబ్రహాము సారా మాట హాగర్ని వివాహం చేసుకున్నాడు. దట్ షుడ్ నాట్ హ్యావ్ బీన్. అది దేవుని చిత్తం కాదు. అది సారా అల్ప విశ్వాసాన్ని బట్టి అలాగ చేసినది. అప్పటికే దేవుడు ఎన్నోసార్లు సారాకు, అబ్రహాంకు వాగ్దానం చేశాడు. నేను నీ కుమారుని ఇస్తానని చెప్పాడు. అయినా కూడా ఆ పొరపాటు వాళ్ళు చేశారు. తర్వాత కొంతకాలము 13-14 సంవత్సరములు ఇస్మాయిల్ తర్వాత అబ్రహాము దేవుని కంటే ఇస్మాయిల్ని ఎక్కువగా ప్రేమించాడు. సో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ విషయాలు మన జీవితంలో మరి జరగకుండా చూసుకోవాలని ప్రభు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. మొట్టమొదటిది, దేవుడు తీసుకురావద్దానని మనం తీసుకురాకూడదు. రెండవది, మరి పరిస్థితులను బట్టి భయపడి మరి మనం పారిపోకూడదు. మూడవది, మనం ఎప్పుడు కూడా అబద్ధములు పలకూడదు, సత్యమే పలకాలి. ఎందుకంటే మన దేవుడు సత్యవంతుడు కనుక. సో దేవుని సన్నిధిలో మన మత్తులుగాను ఉండకూడదు. ఎల్లప్పుడూ మనం వాచ్ఫుల్గా, అలర్ట్గా మనం మెలకువ కలిగి ఉండాలి. అందుకని దేవుని వాక్యం సెలవిస్తుంది, మీరు మెలకువ కలిగి ఉండండి, ఎల్లప్పుడూ మెలకువ కలిగి ఉండండి, ప్రార్థన చేయండి అని చెప్తా ఉంది. సో ఆ తర్వాత దేవుని చిత్తానుసారము కాని వివాహాన్ని మనం చేసుకోనకూడదు. మన స్వబుద్ధిని ఆధారం చేసుకొని మనం నడుచుకోనకూడదు. అల్ప విశ్వాసంతో మనం ముందుకు వెళ్ళకూడదు. సో తర్వాత మరి దేవుని కంటే మనం మరి దేనిని కూడా ఎక్కువగా ప్రేమించకూడదు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, గాడ్ ఫస్ట్, నెక్స్ట్ ఎవ్రీథింగ్.
ఆ తర్వాత అబ్రహాము యొక్క జీవితం నుంచి మనం నేర్చుకునేది ఏంటంటే, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. అతను ఏ దేశానికి వెళ్ళాలో, ఎక్కడికి వెళ్ళాలో దేవుడు ఫస్ట్ చెప్పలేదు. ఫస్ట్ నీ యొక్క దేశంని విడిచి, నీ కుటుంబంని విడిచి, నీ బంధుమిత్రులను విడిచి, నీ పట్టణాన్ని విడిచి నువ్వు బయలుదేరని చెప్పాడు. అబ్రహాం వెంటనే విశ్వాసమును బట్టి ఎక్కడికి వెళ్తున్నాడో తెలియకుండా ఆయన బయలుదేరి వచ్చాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కుమారుని బలిగా అర్పించమంటే అర్పించాడు. ఆ తర్వాత అబ్రహాము మరి అన్ని చోట్ల కూడా తన విశ్వాసాన్ని ప్రదర్శించాడు, దేవునికి విధేయత చూపించాడు. తర్వాత అబ్రహాము శాంతికర్తగా, పీస్ మేకర్గా మనం ఉన్నాం. కలహం వచ్చినప్పుడు ఏం చేశాడు? మనము బంధువులము, దేవుని బిడ్డలము కాబట్టి మనం నువ్వు తూర్పుకు వెళ్తే నేను పడమరకు వెళ్తాను, నువ్వు ఉత్తరం వెళ్తే నేను దక్షిణం వెళ్తాను, నీ ఇష్టం అని లోతుకు అవకాశం ఇస్తాడు. తర్వాత అబ్రహాము మరి సాత్వికుడుగా మనకు కనబడతాడు. తర్వాత అబ్రహాము ఒక గొప్ప హాస్పిటాలిటీ కలిగినటువంటి వ్యక్తిగా మనకు కనబడతాడు. మరి అబ్రహాము లోతు తను విడిచి వెళ్ళినప్పటికీ కూడా లోతు ఎడల ప్రేమ, కంపాషన్ కలిగి లోతు కొరకు తండ్రి యొద్ద, దేవుని యొద్ద వేడుకొని లోతును కాపాడతాడు. నా యొద్ద నుంచి వెళ్ళిపోయాడు, అతను లోకంలో కలిసిపోయాడు, అతను వదిలేద్దామని అనుకోలేదు. నశించిపోతున్న లోతు కొరకు భారం కలిగి ఉన్నాడు. ఏమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ విధంగా మనం కూడా మన బంధుమిత్రులు, నశించిపోతున్న వారు, రక్షణ లేని వారు, మారు మనసు లేని వారు, వారి రక్షణ కొరకు మనం కూడా ప్రయాసపడాలి. ఆ తర్వాత అబ్రహాం ఎల్లప్పుడూ కూడా దేవుని ఎదుట సాగిల పడేటువంటి వాడు ఉన్నాడు, సాష్టాంగ పడేటువంటి వాడు ఉన్నాడు. మనం కూడా, ప్రభువా నేను పాపిని, నేను మనిషిని, నేను శరీరంలో ఉన్నవాడును, నీ ఎదుట సాగిల పడుతున్నాను, నీ కృప లేకపోతే నేనేమి చేయలేను ప్రభువా అని మనం దేవుని ఎదుట సాగిల పడేటువంటి వారం ఉండాలి. ఆ తర్వాత అబ్రహాం ఇంకొకటి నమ్మాడు, దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదని నమ్మాడు. దేవుడు ఏమన్నాడు? ఈజ్ దేర్ ఎనీథింగ్ టూ హార్డ్ ఫర్ మీ అని అన్నాడు సారా నవ్వినప్పుడు. ఏమైనటువంటి దేవుని బిడ్డలారా, మన విశ్వాసం ఏంటంటే దేవునికి అసాధ్యమైనది ఏది మనం నమ్మాలి. ఆ తర్వాత అబ్రహాము తన పిల్లలను దేవుని మార్గములో న్యాయముగా నడుచుకుంటాం, యథార్థంగా నడుచుకుంటాం నేర్పించారు. అందుకని ఇస్సాకు ఏం మాట్లాడలేదు. అన్నీ ఉన్నాయి, నిప్పు ఉంది, కట్టెలు ఉన్నాయి, మరి బలి గొర్రెపిల్లేది నాయన అని అడిగినప్పుడు దేవుడే చూసుకుంటాడు అన్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అబ్రహాం ఏం చేశాడు? ఇస్సాకు చేతుల్ని బంధించాడు, ఆయన కళ్ళ గంత కట్టాడు. మరి ఇస్సాకు ఏమనలేదు. ఎందుకనంటే ఇస్సాకు తెలుసు, మై ఫాదర్ నెవర్ మేక్స్ మిస్టేక్, మై ఫాదర్ ఈజ్ ఎ ప్రాఫెట్, మై ఫాదర్ ఈజ్ ఎ సర్వెంట్ ఆఫ్ అని. అది ఎలాగ నమ్మాడు అంటే శిక్షణ బట్టి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన పిల్లలను కూడా మనం ఆ విధంగా దేవుని భయంలో, భక్తిలో, న్యాయంలో, యథార్థంలో, ప్రభు మార్గంలో వారిని మనం పెంచాలని ప్రభు జ్ఞాపకం చేస్తా ఉన్నారు. లేకపోతే వారు లోకంలో కలిసిపోతారు, తప్పిపోతారు. తర్వాత అబ్రహాము దేవునికి పడ్డాడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు, విధేయత చూపించాడు. రిసీవ్ ఫెయిత్ అండ్ ఒబీడియన్స్ ఇన్ అబ్రహాం. దేవుడే సాక్ష్యం చెప్తాడు, అబ్రహామా ఆ చిన్నవాని మీద చేయి వేయకము, నీవు నాకు భయపడువాడు అని నేను ఎరుగుదును అని అంటాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అబ్రహాం గురించి ప్రవక్తలు, ఆ తర్వాత వచ్చినటువంటి ప్రవక్తలు అబ్రహాం జ్ఞాపకం చేసుకుంటారు, రాజులు జ్ఞాపకం చేసుకుంటారు, కొత్త నిబంధనలో శిష్యులు జ్ఞాపకం చేసుకుంటారు. ఆ తర్వాత వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా అబ్రహాం విశ్వాసమును చూపిస్తారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఫెయిత్ అనగానే దేవుని తర్వాత మన జ్ఞాపకం వచ్చేది అబ్రహామే. కాబట్టి అలాంటి విశ్వాసాన్ని, విధేయతను మనం అందరం కూడా కలిగి ఉండాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. అబ్రహాము మొట్టమొదటిగా ఆ యొక్క మెసొపొటేమియా ఊరు అనేటువంటి ప్రాంతంలో నుండి ఇక్కడ నుంచి ఆయన బయలుదేరాడు. దేవుడు పిలిచినప్పుడు హారానికి వచ్చాడు. హారాన్ నుండి మరి ఆ యొక్క బేతేల్ ఆ యొక్క హాయికి షెకెం దగ్గరకు వచ్చాడు. తర్వాత బేతేలు హాయికి మధ్య బేతేల్ దగ్గరకు వచ్చాడు. అక్కడి నుంచి ఐగుప్తుకి వెళ్ళాడు. ఐగుప్తు నుంచి మళ్ళా అక్కడి నుంచి హెబ్రోన్కి వెళ్తాడు. హెబ్రోన్ నుంచి ఐగుప్తుకి వెళ్తాడు. మళ్ళా ఐగుప్తు నుంచి మళ్ళా హెబ్రోన్కి బ్యాక్ వచ్చేస్తాడు. హెబ్రోన్ నుంచి గెరార్కి వెళ్తాడు, ఫిలిస్తీన్ ప్రాంతానికి. మరలా అక్కడి నుంచి మరలా హెబ్రోన్కి వస్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ విధంగా అబ్రహాం యొక్క యాత్ర హెబ్రోన్లో ముగించబడుతుంది. సో ఈ విధంగా మనము అబ్రహాం గురించి మనం నేర్చుకుంటాం. లోతు గురించి ఆల్రెడీ మనం చూసుకున్నాం. సో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దిస్ ఈస్ ది ఎండ్ ఆఫ్ ది
ది ఫస్ట్ పేట్రియార్క్ ది అబ్రహాం. మొట్టమొదటి పితృస్వామి అయినటువంటి అబ్రహాం గురించినటువంటి చరిత్ర ఇది. ఆ తర్వాత మనం దేవుని చిత్తమైతే ఇస్సాకుని గురించి మనము నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాం. దేవుడు మనకు ఆ విధంగా సాయం చేయను గాక. దేవుడి వాక్యం దీవించును గాక. సో అందరికీ ప్రైజ్ ది లార్డ్. Greetings in the name of Lord and Savior Jesus Christ.